అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈ దినాన దేవుడు మన జీవితాలలో ఎన్నో మేలులు చేసి మరొక దినాన్ని చూడటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఈ ఉదయకాలంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే కనుక ఎన్నో అద్భుతమైనటువంటి మేలులు మనం పొందుకోగలం. మరి కీర్తన గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి సందర్భం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 103వ అధ్యాయంలో 1వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీని యొక్క వాక్యం ఎలా ఉండాలి అనే విషయాలు మనకు తెలియజేస్తూ మరి దావీదు గారు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నారో మనం చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, మన యొక్క లైఫ్ అనేది సక్రమంగా వెళ్తున్నా సక్రమంగా వెళ్ళకుండా ఏదైనటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ మన జీవితంలో ఎదురైనప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే చింతించకుండా, బాధపడకుండా, ప్రెజర్గా ఫీల్ అవ్వకుండా, ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చేసినటువంటి ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం ఏం చేయాలి? ఎందుకే దేవుణ్ణి స్తుతించాలి. నా ప్రాణమా, మనం చూస్తే 2వ వచనం మనం చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనం దేనిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడు మన జీవితాలలో మనశ్శాంతిని మనం కోల్పోతామంటే మన లైఫ్లో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి, మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఎప్పుడు మనశ్శాంతిని కోల్పోతామంటే ఎప్పుడైతే మనం దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోతామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది అసలు అవ్వదు, ఇంకా దీని నుంచి నన్ను దేవుడే కాపాడాలి, దీని నుంచి నన్ను ఇంకా దేవుడే కాపాడాలి, ఇంకెవరో దీని నుంచి నన్ను కాపాడలేరయ్యా, దీని నుంచి నన్ను ఎవరు తప్పించలేరయ్యా అని మనం ఇంతకు ముందు గతంలో మనం ఎన్నో సందర్భాల్లో దేవునికి మొరపెట్టినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తన బలమైనటువంటి హస్తం కింద దాచి కాచి ఆ ప్రమాదంలో మనం వెళ్ళిపోకుండా మనల్ని చాలా సురక్షితంగా చక్కటి మార్గంలో నిలబెట్టిన దేవుడు ఇప్పుడు ఇక్కడి నుంచి కాపాడలేరా? ఆలోచించింది ఒకసారి. దావీదు గారు కూడా అంటారండి, ఈ సున్నత లేని గొలియాతుని నేను చంపగలను. ఎందుకంటే ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది తెలుసా? నేను దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా నేను బాలుడనైనప్పటికీ ఆ సింహాన్ని చంపగలిగాను, ఆ ఎలుగుబంటిని నేను ఎదుర్కొనగలిగాను, ఆ సింహాన్ని ఎదుర్కొనగలిగాను. మరి నేను ఇప్పుడు ఈ యొక్క గొలియాతుని కూడా తప్పకుండా ఎదుర్కోగలను. దేవుడు నాకు ఆ బలాన్ని ఇస్తారు. అందుకంటాడు, యెహోవా నా బలము, యెహోవా నా కోట, ఆయనే నా కేడము, ఆయన నా దాగు చోటు. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటండి, కంటి ముందు కనబడుతున్నటువంటి ఫ్రెష్ ప్రాబ్లంను కాదు మనం చూడాల్సింది. ప్రజెంట్ ట్రెండింగ్లో మన జీవితంలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను మనం చూస్తే భయపడతామండి. ట్రిమెండస్గా ఆయన మనల్ని ఎలా రక్షించారు,
ఆయన ఎంత ట్రస్ట్ వర్తి, ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడు, ఎంత ఆశ్చర్యంగా, ఎంత మహోన్నతమైనటువంటి ప్రేమ చూపించి, మహోన్నతమైనటువంటి బలాన్ని చూపించి, తన బాహుబలము చూపించి మనల్ని ఎలా బయటికి రక్షించారో అవన్నీ మనం ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మన కంటి ముందు కనబడుతున్నటువంటి ఆ సమస్య చిన్ని నలుసు అంత ఉంటుందండి. చింతించదగినంత పెద్దది కాదు అదేమి, చిన్ని నలుసే. ఎందుకంటే మనమే ఈ భూమి మీద ఆవిరి వంటి జీవితాన్ని దేవుడు చెప్తున్నప్పుడు, ఆవిరి వంటి జీవితంలో మనకు వచ్చే ఆ సమస్య అనేది మనకి చింతించదగిన సమస్య ఏమో కానీ దేవునికి మాత్రం చిన్న నలుసే అది. మరి దేవుని కోణంలో మనం చూడగలిగితే, దేవుని దృష్టికి ఆ యొక్క సమస్యను మనం అప్పగించగలిగితే, దేవుని చేతికి మన జీవితాన్ని మనం అప్పగించగలిగితే, మన ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని మనం దేవునికి ఇవ్వగలిగితే ప్రియులారా, అవి కష్టమైన ఏమీ కాదండి. ఈవెన్ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ వరకు ఏదో ఒక విధంగా లాక్కొని వచ్చాం, ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలని అనేకమైనటువంటి బ్లాకేజెస్ కనబడుతూ ఉంటాయండి. ఆ బ్లాక్ ఇంక ఇది బ్లాక్ అయిపోయింది, ఈ డోర్ బ్లాక్ అయిపోయింది, ఈ పాత్ బ్లాక్ అయిపోయింది అని మనం బాధపడుతూ ఉంటాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు ద్వారము తెరువగా దానిని ఎవడునూ మూసివేయనేరడు. దేవుడు మార్గాన్ని మూసివేయగా దానిని ఎవడునూ తెరవలేడు. కనుక మనం ఏం చేయాలయ్యా అంటే, దేవుడు మన జీవితాలలో ద్వారాలు తెరుచున్నట్లుగా, దేవుని మార్గంలో మనం వెళ్ళినట్లుగా మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటయ్యా అంటే, మరి మోషే గారు ఒక సందర్భంలో అంటారు, ఓరక నిలుచుండి దేవుడు కలగజే రక్షణను చూడండి చాలు, ఇంక మీరు చేయాల్సింది ఏం లేదు. దావీదు గారు అంటున్నారు, కీప్ కామ్, ప్రైజ్ ది గాడ్, దేవుణ్ణి స్తుతించండి, సన్నుతించండి. ఆయన వేరే వాళ్ళకి ఎవరికో చెప్పుకోవట్లా, నువ్వెలా చెయ్యి, ప్రాణంతో మాట్లాడుకున్నాను. ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు గుర్తున్నాయని ఇంతకి దేన్ని మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. కనుక మనం ఏం చేయాలి అంటే, కష్టాలలో శ్రమల్లో ఉన్నప్పుడు, లేనప్పుడు, ప్రతి సందర్భంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితాలలో ఎలాంటి కార్యాలు చేశారు, దేవుడు మన జీవితాలలో ఎలాంటి సూచక్రియలు చేశారు, దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశారు, ప్రతి అద్భుతాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి పరిస్థితిని మనం ఏం చేయాలి అంటే, మనం జ్ఞాపకం చేసుకొని, గుర్తుంచుకొని, దేవుడు చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని తలుచుకొని దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని మనం తలుచుకొని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఏది నీ జీవితం, నా జీవితంలో మరి ఎన్ని రోజులు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించని చెప్పండి. సమస్యలో ఉన్నప్పుడు కాదండి, సమస్యలో ఉన్నప్పుడు బాగానే స్తుతించాం, బాగానే ఉంది, కానీ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్తుతించాము మనం ఎంతకి? స్తుతించగలిగామా మనం ఎంతకి? స్తుతించగలగాలి. కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రియులారా, కష్టాల నుంచి బయటకు వచ్చాక కృపాకాలంలో మనం వెళ్తున్నప్పుడు కూడా, కృపలో ఉన్నప్పుడు కూడా, ఆయన కృపలో, ఆయన దాగు చోటులో మనం చాలా సురక్షితంగా ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలంటే, మన ప్రాణానికి దురాశలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పే విధంగా, మన ప్రాణాన్ని ప్రేరేపించే విధంగా, మన ప్రాణంలో కూడా దురాశలు కలిగే విధంగా మన శరీరం అనేది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, అలాంటి ఆలోచనలు ప్రాణానికి రానివ్వకుండా మనం ఏం చేయాలి అంటే, ప్రాణంతో మనం చెప్పాల్సింది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నువ్వు బాల్యముగా ఉన్నప్పటి నుంచి నీకు జరిగిన ప్రమాదాల విషయంలో కానీ, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మన జీవితంలో జరిగినటువంటి ప్రతి ఇరుకు ఇబ్బందిని బట్టి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి, అసలు బాల్యంలో కంటే కూడా ముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి మూమెంట్లో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి చోట ఆయన మనకు ఎలా తోడుగా ఉన్నారు, ఆయన మన జీవితాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు, ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు ఏదో హ్యాపీగా ఉన్నామని, ఈరోజు ఏదో నమ్మకంగా నవ్వుతూ ఉన్నామని కాదు ప్రియులారా. ఒకానొకప్పుడు నీ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, మనందరి జీవితం ఏంటి ప్రియులారా. కొంతమంది గురించి మనం ఆలోచించినప్పుడు అండి, ఈవెన్ నా లైఫ్లో కూడా కొన్ని పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ఎంత చక్కగా తీసుకొచ్చారు అని అప్పటికప్పుడే స్తుతిస్తూ, అప్పటికప్పుడే ప్రభువుని మహిమపరుస్తూ ఉంటానండి. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు తగిలినప్పుడు, కొన్ని పరిస్థితులు జ్ఞాపకం వచ్చినప్పుడు
దేవా, నా పట్ల నీకు ఎంత ప్రేమ ఉందయ్యా, నా పట్ల నీకు ఎంత ప్రణాళిక ఉందయ్యా, ఏ పార్టీ వాడినయ్యా, ఎందుకయ్యా నా మీద ఎంత ప్రేమ చూపించావని ఆయన్ని స్తుతించకుండా నేను మానకుండా ఉండలేకపోతానండి. ఎందుకంటే దీనిలో అండి, అల్పులో అండి, ప్రపంచానికి మనం పనికిరాని వారము, కనిపించని వారు. కానీ ఒక గొర్రెల కాపరిలో ఒక రాజును చూశాడు. ఆయన చాలా గొప్పవారండి. ఆయన గొర్రెలు కాచుకునే వ్యక్తే, కుటుంబంలో తండ్రికి కూడా గొర్రెలు కాచుకునేవాడే. చిన్న బాలుడే వాడు, ఎందుకులేండి, వాడున్నా లేనట్టులేండి. నో నో నో, నాకు అతనే కావాలి, అతనే కావాలి. అయ్యా నేను మాట్లాడు రాదయ్యా, నాకు మాటలు రావయ్యా, నన్ను వదిలేసి నువ్వు వేరే వాళ్ళని చూసుకోయ్యా. నో మోషే, నువ్వే కావాలి, నువ్వే కావాలి మోషే అంటే. ప్రియులారా, మనకి ఏం వచ్చు ఏమి రావు, ఎంత గొప్పవాళ్ళం కాదన్నది కాదండి. ఆయన మనల్ని ఇష్టపడ్డారు, మనల్ని ప్రేమించారు, మన కొరకు చాలా చేశారు. తన కుమారుని కూడా మన కొరకు భూమి మీదకి పంపించి చేశారండి, ప్రాణత్యాగం చేసేలా చేశారు. అలాంటి ప్రేమను మనం మర్చిపోయి లోకంలో ఏదో ప్రశాంతంగా ఉన్నాం కదా అని చెప్పేసి దేవుని ప్రేమను మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు ప్రియులారా. కనుక కష్టాలలో ఉన్నవారైనా, కష్టాల నుంచి బయటికి వచ్చిన వారైనా, ఎవరైనా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. మర్చిపోతేనే మనశ్శాంతిని కోల్పోతాం. మర్చిపోతేనే చిన్నది కూడా చింతించదగిన పెద్ద సమస్యగా మారిపోద్ది. మర్చిపోతేనే మన కన్నీళ్ళు అధికమవుతాయి. కనుక మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మనకున్నప్పుడు, మరి నాట్యంగా మార్చే దేవుని పక్షాన, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనం దేవుని పక్షాన ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క తరపున మనం ఉన్నప్పుడు, దేవుడు మన తరపున ఉన్నప్పుడు, దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు, మనం లోకంలో చింతించు వాటి ప్రకారంగా మనం చింతించకూడదండి. దేవునికి నమ్మకంగా మనం బ్రతకగలగాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. ఒకసారి మళ్ళీ చదువుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథం 103 అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాల్లో మనం దేన్ని మర్చిపోకూడదు. దేనిని ఏ చిన్నదైనా పెద్దదైనా దేన్ని మర్చిపోకూడదు. ఇంకా మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంకా మనం చూస్తే 4వ వచనం మనం చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్. ప్రియులారా, మరి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు కనుక ఈ హృదయం అంతా కూడా మనం దేవుని యొక్క నామాన్ని స్తుతించే విధంగా హృదయం అంతా నిండుకుపోవాలండి. హృదయం అంతా ఆయన మేలులతో నిండుకుపోవాలి. అలా ఉంటే మన హృదయం మలినం కాకుండా ఉంటుంది, లేదంటే మేలులతో నింపబడి ఉంటుంది. కనుక ఈ మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటున్నాను ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ ఉదయకాల సమయమున తండ్రి, మీ యొక్క సన్నిధిలో గడపటానికి, మీ యొక్క ప్రార్థన మా తండ్రి చేయటానికి తండ్రి, మీ యొక్క మాటల ప్రకారంగా నడుచుకోవటానికి మమ్మల్ని మా తండ్రి పురుకొల్పి అనేకమైన విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా మా తండ్రి ఎల్లప్పుడూ ముందుకు సాగినట్లుగా, ఎల్లప్పుడూ మా తండ్రి వెళ్ళినట్లుగా మీ కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా మీ వెలుగు మా తండ్రి, మీ వెలుగును మా తండ్రి వారు కోల్పోకుండా తండ్రి మీ యొక్క వెలుగు ప్రకారంగా మా తండ్రి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి
దేవా మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి స్థిరపడినట్లుగా బలపడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. మరి వివాహాల నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ చిత్త ప్రకారంగా వివాహాన్ని దయచేయండి తండ్రి. మరి గర్భఫలం నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ చిత్త ప్రకారంగా తండ్రి ఆ బహుమానాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈరోజు వారి జీవితాల్లో మా తండ్రి మేలైన వార్తలు మా తండ్రి కలిగి ప్రభువా శుభకార్యాలు జరుపుకుంటున్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్న తండ్రి, మీ సంతోషంలో మా తండ్రి పాలు పుచ్చుకుని వారన్నట్లుగా మా తండ్రి సువార్త ప్రకటనలో ప్రభా పాలు భాగస్తులు ఉన్నట్టుగా మీ కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున మీ చిత్తం చొప్పున మా తండ్రి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే జేసీ చర్చి పరిచర్యను కూడా మా తండ్రి ఇంకా ఆశీర్వదించండి, బలపరచండి. పరిచర్యకు మా తండ్రి కొరతగా ఉన్న ప్రతిదీ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా అందించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా చేయుటకు కావాల్సిన శక్తిని దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.